నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటిసారి జైలుకి వెళ్ళినటువంటి ఒక ఏంటి అంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా వేసినటువంటి దానిపైన 16 నెలలు జైల్లో వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు మొన్న బుధవారం జరిగినటువంటి మళ్ళీ ఒక పిటిషన్ జరిగింది, అది కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా. ఈసారి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే తన సొంత మనిషి అయినటువంటి ఒక ఉండవల్లి గారే అన్నారు ఈసారి మినిమం 10 ఏళ్ళని. కానీ గతంలో 16 నెలలు కాదు, ఈసారి 16 ఏళ్ళు ఉండబోతున్నాడా? సో మొత్తానికి దీన్ని ఎలా చూడాలంటారు సార్? జగన్పై ఇప్పుడు జరుగుతున్నటువంటి లిక్కర్ స్కామ్ ఏది ఇప్పుడు సిట్ ద్వారా జరుగుతున్నటువంటి ఎంక్వైరీ లేకపోతే ఈడీ కూడా ఎంటర్ అయింది. దీనిపైన సిబిఐతో విచారణ చేయించండి అని ఒకళ్ళు ఎవరో వేశారు. ఎవరు అయినా ఢిల్లీ న్యాయవాది హైకోర్టులో వేస్తే మరి హైకోర్టు కూడా దానిపైన మాట్లాడింది. ఏంటి, మీరు ఇలాంటి పిల్స్ ఇంతకుముందు ఏమైనా వేసారా, మీరు అసలు ఏంటి అన్నట్టుగా కొన్ని అతని యొక్క లోకల్ స్టాండీ గురించి ప్రశ్నించింది. అతను ఏమన్నాడు, నేనే వచ్చి వాదించుకుంటాను, నేనే వచ్చి మీకు వివరాలు అందిస్తానంటే ఏదో వాయిదా వేసింది. దానికి ఇప్పుడు ఈయన కంగారు పడిపోతున్నాడా? ఎవరు ఇప్పుడు మీరు అన్నది ఎవరు జర్నలిస్ట్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికే కాదు ఫ్రస్ట్రేషన్, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి ఈ వందిమా గదులందరికీ కూడా ఫ్రస్ట్రేషనా, ఈ భజన పరులందరికీ కూడా ఇరిటేషనా, అదే కనపడుతోంది. అసలు దీన్ని అడ్డం పెట్టుకుని ఆయన ఏమంటాడు, అప్పట్లో ఆయన మీద వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం అప్పుడు హైకోర్టు కామెంట్స్ గురించి మాట్లాడతాడు. అప్పుడు దాన్ని అలౌ చేశారు, ఈ విధంగా ఇతన్ని ఇప్పుడు ప్లాంక్ చేస్తున్నారు అనో ఏదో అన్నాడు. అసలు ఏంటి ఇది, బోడుగుండికి మోగ్గాలకి ముడి పెడతంగా చూడాలి. ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి పైన ఆ సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి కదా, వాటికి పూర్వం ఏంటి ఆ పిల్ దాఖలైంది ఎవరది వేసింది ప్రజా ప్రయోజన వ్యాజ్యం? శంకర్రావు. ఎవరా శంకర్రావు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఇతనున్నాడు జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీఎం రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శంకర్రావు, ఆ వెంకటస్వామి అల్లుడు. ఇప్పుడు వివేక్ వాళ్ళ బావ అవుతాడనమాట. ఆయన వేసిన ఆ పిటిషన్ పైన అప్పటి హైకోర్టు ఏమని కామెంట్ చేసింది, మొత్తం ఈ స్కామ్ ఇదే క్విడ్ ప్రోకో, నీకెంత నాకెంత, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా దోచేశాడు అనే దాంట్లో ప్రైమా ఫెసీ ఉంది అని, ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి అని భావించింది ఏంటి హైకోర్టు. ఈ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి దాన్ని అలో చేసింది, పిటిషన్ ఎంక్వైరీ చేయమని సిబిఐని ఆదేశించింది. ఈయనేమంటాడు, ఎవరో అనామకుడు పిల్లేశాడు, ఆ పిల్లని అడ్డం పెట్టుకుని అప్పటిన హైకోర్టు ఏది ఎవరో వేస్తే ఎలా దర్యాప్తు చేస్తారని జగన్ ప్రశ్నించినా కూడా దర్యాప్తుకు ఆదేశించింది, ఏదేదో మాట్లాడతాడు. ఇక్కడ వేసిన పిటిషన్ ఇంతలోకి అలౌ చేయలేదు. ఇప్పుడు ఇప్పుడు హైకోర్టులో వేసాడు ఇతను. అతనేంటి, అతను అడ్వకేటు, ఆల్రెడీ సిట్ జరుపుతోంది దర్యాప్తు. సిట్ దర్యాప్తుకే మీరు తట్టుకోలేకపోతున్నాం, మాకు అసలు గంగవెర్రులు ఎత్తిపోతున్నాయి, ఇక మరి సిబిఐ ఎంటర్ అయితే మా పరిస్థితి ఏంటనా? అది ఇక్కడ జర్నలిస్ట్ సాయి మాట్లాడిన మాటలు నాకు ఇంకోటి అర్థమవుతుంది సార్. అంటే ఏ ఒక్క కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అన్నట్టు ఖచ్చితంగా 10 ఏళ్ళు అయితే జైలు తప్పదని చెప్పేసి అంటున్నారు. కానీ ఒక్కసారి అరెస్ట్ అయితే ఇప్పుడున్న వైసీపీ నేతల సంగతి అంతా చూస్తున్నాం. ఏదో చిన్న దాని మీద అరెస్ట్ అవ్వడం, మిగతా కేసులన్నీ కూడా తిరిగి రావడం. సో జగన్ అరెస్ట్ అయితే ఖచ్చితంగా ఈసారి 16 నెలలు కాదు 16 ఏళ్ళు ఉండబోతున్నాడు అనే భయమే ఇప్పుడు జర్నలిస్ట్ సాయి వ్యాఖ్యలో కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీరేమంటారు? అంటే 10-16 అని కాదు, యాక్చువల్గా వీళ్ళందరినీ వెంటబడి తరుముతున్న నంబర్ ఏంటి, 11. ఇప్పుడు ఆయన పేరే 11 రెడ్డి చేశారు. ఆయనకు వచ్చిన సీట్లు కూడా 11 సీట్లని. నిన్న పట్టుకున్న డబ్బు ఎంత, అది 11 కోట్లు అనుకుంటా నిన్న పట్టుకున్నది కూడా. అంటే ఇప్పుడు అసలు ఆగస్టు 11 ఆయన అరెస్ట్ చేస్తారా అంటున్నారు. లేకపోతే మీరు అన్నట్టు 16 నెలలు కాదు 11 నెలలు జైల్లో ఉంటాడా అంటారు. లేదా అసలు 11 ఏళ్ళు శిక్ష పడుతుందా? 11 అనే నంబర్ మాత్రం అతను బాగా వెంటాడుతోంది ఏది జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు ఇక్కడ మాటలు తీసుకుంటే ఉండవల్లి చెప్పినా, ఐవైఆర్ కృష్ణారావు చెప్పినా ఈ కేసులో జగన్ పీకల్లోతు కూరుకుపోయాడు. దాంట్లో నుంచి ఆయన బయట వేయటం అసలు ఎవరి తరం కాదు. ఇప్పుడు ఇవాళ ఏంటి, అంతిమ లబ్ధిదారుగా జగన్మోహన్ రెడ్డి.
మొత్తం డబ్బంతా మనీ లాండరింగ్ చేశారు అనేక దేశాలకి. వాళ్ళ తమ్ముళ్ళు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి 4,000 కోట్లు అన్నారు. అది 4,000 కోట్లు కాదు, అసలు 40,000 కోట్లు అన్నారు. ఇప్పుడు అప్పట్లో అనిల్, సునీల్ వాళ్ళ మనీ లాండరింగ్ ఎక్కడికి, దుబాయ్ అనో లేదు విదేశాలకనో అన్నారు. ఇప్పుడు అసలు నీకు ఆఫ్రికా బయటకు వచ్చింది. టాంజానియాలో మరి స్టీల్ ప్లాంట్ అన్నారు, ఇనప శుద్ధి కర్మాగారం. లేకపోతే జింబాబ్వేలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ అంటున్నారు. కెన్యాకి వీళ్ళకి సంబంధాల గురించి వచ్చింది. ఐవరీ కోస్ట్ అనే ఒక దేశం బయటకు వచ్చింది. అంటే ఆఫ్రికా దేశాలు, ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అంటే ఆసియా దేశాలు, లేకపోతే అసలు మరి యూరప్, ఏది లండన్, అక్కడే ఈయన కూతుళ్ళు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అసలు ఆయన అక్కడ ఒక బ్యాంక్ పెట్టాడన్నారు, ఆయన అక్కడ ఒక దీవి కొన్నారన్నారు. అంటే యూరప్ కాదు, ఇప్పుడు అసలు అమెరికాలో ఏంటి నీకు, అక్కడ ఏదో షిప్పింగ్ కంపెనీ కిసిరెడ్డి రాజు ఏదో ప్లాన్ చేశాడన్నారు. ఇప్పుడు ఇక్కడ పారిపోయినటువంటి నిందితుల్లో కొంతమంది అమెరికాలో ఉన్నారు. ఆ ముప్పిడి అనిరుద్ రెడ్డి, ఈ కసిరెడ్డి రాజు తోడల్లుడి తమ్ముడు, అతన్నే ఫస్ట్ పెట్టింది డికార్ట్కి. ఆ తర్వాత అతను కొంచెం మరి ఏమనిపించిందో, ఇది చేయలేను అనుకున్నాడో ఏమో, అమెరికా వెళ్ళిపోయాడు, ఇది వదిలేశాడు. ఆ తర్వాత అతని ప్లేస్లోకి వీళ్ళు వచ్చారు, ఈ బూనేటి చాణక్య, ఈ వీళ్ళని పట్టుకొచ్చారు, ఈ వరుణ్ కుమార్ పురుషోత్తం. అంటే ఖండాంతరాలు దాటిపోయింది, దేశాంతరాలు కాదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ మద్యం అవినీతి కుంభకోణం నీకు ఎన్ని ఖండాలు చుట్టొచ్చిందో ఇక్కడే చూస్తే. ఇప్పుడు అందుకు కదా ఐవైఆర్ కృష్ణారావు ఏమన్నారు, జగన్ పొరపాటు చేశాడు, జగన్ మాంసం తింటూ ఎముకలు మెళ్ళలో వేసుకున్నాడు అన్నాడు. ఐవైఆర్ కృష్ణారావు మనకు తెలుసు, ఏది ఆయన సీనియర్ ఐఏఎస్, ఆయన చీఫ్ సెక్రటరీగా చేశాడు. ఈ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ సిఎస్ ఆయనే. ఆ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కూడా చేశాడు చంద్రబాబు. కాకపోతే ఆయన చంద్రబాబు మీదే ఆయన ధ్వజమెత్తిన, అది వేరే ఎపిసోడ్. అంటే చంద్రబాబు మీద తీవ్రంగా విభేదించే ఐవైఆర్ కృష్ణారావు, ఉండవల్లి వాళ్ళే చెప్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి మరి మాంసం తింటా ఎముకలు మెడలో వేసుకున్నాడు. ఎముకలు అంటే నోట్ల కట్టలు, ఇతను మెడలో వేసుకునేది ఎముకలు కాదనమాట, నోట్ల కట్టలు మెడలో వేసుకున్నాడు. నోట్ల కట్టలు కూడా కాదు, బంగారపు కడ్డీలు, బంగారపు కడ్డీల, బంగారపు నాణ్యాల మెడలో వేసుకున్నటువంటి పరిస్థితులు అతన్ని ఇప్పుడు ఎవరు కాపాడతారు? జర్నలిస్ట్ సాయి కాపాడతాడా? అంటే వీళ్ళందరూ వ్యర్థ వాదనలు, అంటే ఫ్రస్ట్రేషన్ జగన్లోనే కాదు, ఇరిటేషను, ఫ్రస్ట్రేషను వీళ్ళల్లో కూడా కనపడుతుంది. కాబట్టి ఏది పడితే అది చిలవల పలవలుగా మరి ఒకదానికి లింక్ పెట్టి, ఏదో ఏ పుట్టలో ఏ పాము ఉందో అన్నట్టుగా ఏదో ఒకటి వాళ్ళ ఒక మెరుపు మెరిసి మా నాయకుడిని కాపాడదా అన్న భ్రాంతిలో ఉన్నారా? మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు అక్కడ సాక్షి ఛానల్లో ఏ డిబేట్స్, కొమ్మినేని శ్రీనివాసరావు 11 కోట్లు ఏంటి అంటాడు, 12 పెట్టెలు కదా 11 కోట్లు ఏంటి, ఇది కూడా కావాలని ఏదో చేశారు, ఆయన్ని 11 రెడ్డి అంటున్నారు. కాబట్టి సాక్షి పత్రికలో అసలుకి సంబంధం లేనటువంటి ఒక వ్యాఖ్యలు, అసలుకి ఇదంతా కూడా కిల్లర్ రాజేష్ గారు టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి ఈ యొక్క అట్టపెట్టెలు పంపించారని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఈ వార్తలో నిజం ఎంత ఉందంటే ఏం చెప్తారు? అంటే ఆ దుబాయ్ వెళ్ళిపోయిన 4,000 కోట్లు కూడా రాజేషే పంపాడా, చంద్రబాబు పంపాడా? లేకపోతే ఆఫ్రికాలో స్టీల్ ప్లాంట్ రాజేషా, చంద్రబాబా, లోకేషా? అంటే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టాంజానియాకి టికెట్లు బుక్ చేసింది కూడా రాజేషేనా? చెప్పండి. ఇప్పుడు మీరేంటంటే నరం లేని నాలుకగా ఏది పడితే అది మాట్లాడుద్దనో ఏదో అంటారు. ఇప్పుడు ఇక్కడ ఏది ఇంకు లేని పెన్న వీళ్ళది, సాక్షి ఏది పడితే అది రాస్తోందంటే ఫ్రస్ట్రేషన్. ఏదో సినిమాలో బ్రహ్మానందం పొద్దాక అంటుంటాడు, ఫ్రస్ట్రేషన్ పద్మనాభ సింహానం ఏదో అంటుంటాడు. అదుర్సా లేకపోతే ఏదో బాద్షా ఏదో సినిమాల్లో ఆ పరిస్థితి కనపడుతోంది వీళ్ళని. ఏది జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ అంటే అది వేరు. ఆయన ఏంటి పాపం, మరి నేను అందరికీ ఎవరికీ తెలియకుండా ఇన్ని లక్షల కోట్లు కొల్లగొట్టాను, కానీ ఇదేంటబ్బా ఇట ఇరుక్కుపోయాను, సూప్లో పడ్డాను, సూప్ కాదు ఏంటిది లిక్కర్లో పడ్డాను అని అతను మరి గిల కొట్టుకుంటున్నాడు. ఏది పందికొక్కు కనుక మరి కొడితలో పడితే ఎలా కొట్టుకుంటుందో అట్లా. ఈరోజు బీజేపీ మాధవ్ అన్నాడు,
ఇప్పటిదాకా చేపలే దొరికాయి, అసలు తిమింగలం పడుతోంది మద్యంలో. ఇప్పుడు తిమింగలాన్ని మేము పట్టుకుంటున్నామని ఆయన అన్న దీంట్లో వీళ్ళు బేజారెత్తిపోతున్నారా? అంటే ఏంటి వీళ్ళ బాధ చెప్పు, నాకు తెలియగలుగుతా. ఏంటి జగన్ జైలుకి వెళ్తే మనకు వచ్చే పేమెంట్స్ ఆగుతాయనా? ఇప్పుడు పేమెంట్స్ కోసం ఫ్రస్ట్రేషనా, అది చెప్పు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా జర్నలిస్ట్ సాయి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది కూడా సొంత వాళ్ళ సంబంధించిన ఛానల్లో కావచ్చు, మీడియాలో కావచ్చు, జగన్ ఏ క్షణాన్ని అరెస్ట్ అని చెప్పేసి అయితే అంటున్నారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.